రాష్ట్రంలో డెంగ్యూ విష జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో హాస్పిటళ్లు రోగులతో కిటకిట్లాడుతున్నాయి. డెంగ్యూ అనుమానిత లక్షణాలతో వందల మంది హాస్పిటళ్లలో చేరుతున్నారు. అయితే డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు డెంగ్యూని ఎలా గుర్తిస్తారు, డాక్టర్లు చెబుతున్న వివరాలను నరేంద్ర అందిస్తారు. ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ ఒక్క నెలలోనే 70 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికే వైద్య అధికారులు ఇప్పటికే వచ్చి పరామర్శించడం జరిగింది. చాలామందిని ఎవ్రీ డే 5-6 మంది డిశ్చార్జ్ అవుతూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం పై వార్డులో ఉన్నాం ఫీవర్ ఆసుపత్రిలో. ప్రజెంట్ ఒక డెంగీ పేషెంట్ మన కళ్ళ ముందున్నారు. ఏ రోజు ఆ రోజు కొంతమంది వెళ్ళిపోతున్నా, మరి కొంతమందిని చికిత్స కోసం అబ్జర్వేషన్లో పడ్డారు. అయితే ప్రజెంట్ ఒక లక్ష్మి అనే పేషెంట్ ఉన్నారు. 30,000 ప్లేట్లెట్స్ తగ్గడంతో ఆమెకు అత్యవసర వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పారు. ఫస్ట్ 30,000 ప్లేట్లెట్స్ అని చెప్పారు. ఇప్పుడు నార్మల్ అని అయిపోయిందంట. 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం. మంచిగానే చూసుకుంటున్నారు. మొత్తం ఇక్కడ బాలాజీనగర్ ఈసీఎల్ దగ్గర నుంచి వచ్చాం మేము. మొత్తం బాగానే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. మధ్యాహ్నం మొత్తం పాలు మంచిగా చూసుకుంటున్నారు ఇక్కడైతే. నాకు ఇప్పుడు 2 రోజుల నుంచి బాగానే ఉంది. ఈ 2 రోజుల దాకా మంచిగా లేదు. ఇవాళ అయితే మంచిగానే ఉంది, కానీ ఈ అటాక్ కూడా తక్కువ అయితే లేదు. అంతే, నాకు ఇప్పటికైతే బాగానే ఉంది. ప్రజెంట్ పేషెంట్ మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తానికి మాత్రం ఫీవర్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున సంఖ్య, రోజువారీ ఓపీ చూస్తే దాదాపు 2,500 పైబడి వివిధ రకాల సీజనల్ వ్యాధులు కావచ్చు, బ్యాక్టీరియాతో వచ్చేవి కావచ్చు, అలాగే వైరస్ ద్వారా వచ్చేటువంటి అన్నీ కూడా ఇప్పుడు సీజన్ మారడంతో ఒకేసారి ఆసుపత్రులకు వచ్చి చేరుతున్నారు. స్టాఫ్ తక్కువ కూడా ఉండడం, అలాగే డెంగీకి సంబంధించిన కిట్ కేవలం ఒకటే ఉండడం, అలాగే వివిధ రకాలైనటువంటి జబ్బులకు ఒకే రకమైన మందులు ఇస్తున్నారన్నటువంటి విషయం మీద మళ్ళీ తిరిగి రావడం వల్ల కూడా పేషెంట్ లోడ్ పెరిగిందన్నటువంటి భావన మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న డెంగీ ఫీవర్స్ని ఎలా పరీక్షిస్తారు, అసలు ఆ పరీక్ష నిర్ధారణ సంబంధించినటువంటి ప్యాథాలజీ ల్యాబ్లో మనం ఉన్నాం. డాక్టర్ గీత గారు ఉన్నారు. ప్లేట్లెట్స్ ఎలా తగ్గుతాయి, తగ్గడానికి గల కారణాలు ఎలా ఉంటాయి, ఎంత తగ్గితే డేంజరు, అలాగే దీని పరీక్ష టైం ఎంత పడుతుంది, వాస్తవ పరిస్థితిని డాక్టర్ గారిని అడిగించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, అసలు ఫీవర్ ఆసుపత్రిలో చాలా కేసెస్ వస్తున్నాయి. ఈ మంత్లో 70 కేసులు దాకా వచ్చాయి. మీరు ఎలా నిర్ధారిస్తారు, ఎంత టైం పడుతుంది, దీనికి అసలు ఎట్లాంటి షాంపిల్స్? ఇక్కడ మాకు డైలీ ఒక 100 కేసెస్ దాకా వస్తాయండి. డెంగ్యూ పాసిబిలిటీ ఉంది అని చెప్పి పంపిస్తారు. అయితే ప్లేట్లెట్స్ చెక్ చేస్తాము. డిపెండింగ్ అపాన్ ద ప్లేట్లెట్ కౌంట్ చెప్పచ్చు. ఇప్పుడు చాలా మందిలో మైల్డ్ ఉన్న వాళ్ళలో అయితే 1 lakh అబోవ్ ఉంటాయి ప్లేట్లెట్స్. 1 lakh నుంచి 30,000 దాకా మోడరేట్ ఉంటుంది. తర్వాత సివియర్ కేసెస్ అంటే 20,000 కంటే తక్కువ ప్లేట్లెట్స్ ఉంటే సివియర్ కేసెస్ అని నిర్ధారిస్తాము. దీనికి NS1 టెస్ట్ చేయిస్తాం. NS1 పాజిటివ్ వస్తే కనుక వాళ్ళకి ఇంకా ఫర్దర్ టెస్ట్ ఉంటాయి, IgG, IgM. ఈ NS1 అనేది ఇప్పుడు ఇక్కడ కిట్ ఉంటుంది. ఒక 90-100 మెంబర్స్కి ఒకసారి NS1 చేస్తాము. చేసిన తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ IgG, IgM. అయితే ఈ పేషెంట్స్ని రిఫరల్ హాస్పిటల్స్ లైక్ గాంధీ, ఉస్మానియాకి పంపించి అక్కడ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయిస్తాము. డాక్టర్స్ అందరు కూడా, జనరల్ ఫిజిషియన్స్ కానీ ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళందరూ కూడా ఇది సాధారణ ఫీవర్ అనుకుని 4-5 రోజులు పారాసిటమిల్ వాడాలని చెప్తుంటారు. అది కరెక్టే అంటారా, లేదంటే ఖచ్చితంగా మొదటి రోజు నుంచే బ్లడ్ టెస్ట్ కోసం మీ దగ్గరికి పంపించడం బెటర్ అంటారా? అంటే యూజువల్లీ ఇవి ఏసిమ్టమాటిక్ కేసెస్ అండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది డెంగ్యూ అనేది కూడా. సో మామూలుగా రెస్ట్ తీసుకుని, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుని, పారాసిటమాల్ వీటితో తగ్గించుకోవచ్చు. కానీ తగ్గకుండా ఫీవర్, తర్వాత హీమరేజ్, కొంతమందికి ర్యాష్ వస్తుంది, బ్లీడింగ్ ఫ్రమ్ ద నోస్ అలాగా. సో అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ హాస్పిటలైజేషన్ ఈజ్ ఎ మస్ట్. తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లు కూడా మ్యాండేటరీ అండి, చేయించుకోవాలి. ఓకే, రైట్ టైం ఎప్పుడు అంటారు? అంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా? అదేవిధంగా ప్లేట్లెట్స్ పట్ల తగ్గడం పట్ల బయటికి లక్షణాలు ఏమన్నా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో ఏమైనా బయటికి లక్షణాలు కనిపిస్తుంటాయా? ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల యూజువల్లీ స్కిన్లో ర్యాష్ వస్తుందండి. తర్వాత బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, బ్లీడింగ్ గమ్స్ వస్తాయి. తర్వాత ఎపిస్టాక్సిస్ అంటే నోస్లోంచి రక్తం రావడం, ఇలాంటివన్నీ వస్తాయి. సో అలాంటప్పుడు కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలండి, ప్లేట్లెట్ కౌంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ 20 కంటే 20 బిలో ఉంటే మాత్రం అది సివియర్ కిందనే లెక్కలోనికి వస్తుందండి. మిగతావి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేయొచ్చు, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వచ్చు. అప్ టు 1 lakh సేఫ్ అండి. 1 lakh నుంచి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి,
డైలీ మేము చేస్తాం ప్లేట్లెట్ కౌంట్. తగ్గుతున్నాయి అంటే కనుక ఇది ఒక సీరియస్ కండిషన్లా భావించి వెంటనే దే హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. చివరిగా చెప్పండి, మన దగ్గర ఫీవర్ ఆసుపత్రిలో కేవలం ఒకటే కిట్ ఉంది డెంగీకి సంబంధించి. వర్క్ లోడ్ చాలా విపరీతంగా ఉంది, మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఎలా అధిగమిస్తున్నారు? అదేవిధంగా మీరు ఇక్కడ సీరియస్గా అనిపించినటువంటి వారిని ఉస్మానియా గాంధీకి తరలించేయడం బదులు ఇక్కడే ప్లేట్లెట్స్ ఎక్కించడానికి ఎందుకు అవకాశం తీసుకోవట్లేదు? అంటే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్లో అది బ్లడ్ బ్యాంక్ అసోసియేటెడ్ హాస్పిటల్స్లో అయితే ఫాస్ట్గా అవుతుందండి. అంటే ఇప్పుడు సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఉంటాయి, తర్వాత మల్టిపుల్ డోనార్ ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బ్లడ్ బ్యాంక్లో అవైలబుల్ ఉంటుంది. సో బ్లడ్ బ్యాంక్ అటాచ్డ్ హాస్పిటల్ ఉంటే కనుక చాలా ఈజీ. ఒక పేషెంట్కి ఎన్ని యూనిట్స్ అవసరము అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. సో దాని ప్రకారం ఇట్ ఈస్ బెటర్ టు షిఫ్ట్ దెమ్. ఒకవేళ బ్లడ్ బ్యాంక్ అసోసియేటెడ్ హాస్పిటల్ ఉంటే కనుక ఇక్కడ కూడా చేయొచ్చు మేము. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటే ఇక్కడ కూడా మేము చేయొచ్చు. ఇది పరిస్థితి. డాక్టర్ గీత గారు చెప్తున్న ప్రకారం ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 20,000 లోపు ప్లేటెట్స్ తగ్గితేనే బ్లడ్ ఎక్కించుకోవడానికి సంబంధించి ఆలోచించాలి. అప్పటిదాకా మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందు పారాసిటమాల్తో తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కానీ ముందస్తుగా మాత్రం వైద్యం దగ్గరికి వెళ్ళడం బెటర్ అనే విషయాన్ని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో నరేందర్, V6 న్యూస్, ఫీవర్ హాస్పిటల్ నుంచి.